దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సోమవారం దోనకొండ మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం అనంతరం దోనకొండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక నాయకులు ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఆసుపత్రిని సందర్శించిన ఆమె అక్కడి పరిస్థితులను పరిశీలించి పలు లోపాలను గుర్తించారు. ఆసుపత్రిలో ఉండాల్సిన సౌకర్యాలు, నిర్వహణలో లోపాలపై అధికారులను ప్రశ్నిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేవలు అందించాలని సూచించారు. తనిఖీ సందర్భంగా గడువు ముగిసిన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర ఔషధాల నిల్వలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే దోనకొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఆసుపత్రి సిబ్బందిని మందలిస్తూ గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రజలు మరియు టీడీపీ నాయకులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఆసుపత్రిని పరిశీలించినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే దోనకొండ పీహెచ్సీలో మహిళా వైద్యురాలి అవసరం ఉందని, ఈ అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే లేడీ డాక్టర్ నియామకానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రిలోని లోపాలను పూర్తిగా సరిదిద్దేందుకు చర్యలు చేపడతామని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ డిఎంహెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా. ఈరోజు ఆకస్మికంగా దొనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విజిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని చర్యల్లో లోపాలు ఉన్నందువలన ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్కి, అదేవిధంగా స్టాఫ్కి, అదేవిధంగా కన్సర్న్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిచి ఇండివిజువల్గా వారి దగ్గర నుండి వివరాలు తెలుసుకోవటం, అదేవిధంగా ఏవైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నింటినీ కూడా సరిచేసేదానికి ఏర్పాటు చేశాము. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది, వైద్య అధికారులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రామం నుండి కానీ పరిసర ప్రాంతాల నుండి కానీ వారందరితో మమేకమై ప్రేమతో మాట్లాడి వారిని చక్కగా చూసి వైద్యపరంగా, అదేవిధంగా వారి యొక్క మానసిక రుగ్మతలు ఏమైనా ఉన్నా కూడా వారిని కౌన్సిలింగ్ చేసి చక్కని వైద్యాన్ని అందించమని చెప్పి స్ట్రిక్ట్గా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత పేషెంట్స్ కూడా పలు గ్రామాల నుండి వస్తారు కాబట్టి వచ్చినప్పుడు స్టాఫ్తో సహకరించి వారితో చక్కగా మాట్లాడి వైద్యాన్ని పూర్తిగా తీసుకొని చక్కగా ఇక్కడ మనకి హాస్పిటల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు, అన్ని రకాల మందులు ఎల్లవేళ అందుబాటులో ఉన్నాయి. మరి ప్రత్యేకంగా ఇప్పుడు సమ్మర్కి సంబంధించినటువంటి వాతావరణం కాబట్టి ఈ వాతావరణంలో వేడిగాలులు ఎక్కువగా రావటం, వడదెబ్బకి గురి కావటం, ప్రత్యేకంగా బాలింతలు కానీ, చిన్నపిల్లలు కానీ, వయోవృద్ధులు కానీ, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు కానీ వీరందరూ కూడా ఉదయం పూట 8 గంటల లోపు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే బయటకు వచ్చి వారి యొక్క పనులు చేసుకోవాలని, ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావాల్సిన అవసరం కనుక ఉన్నట్లయితే తల మీద టోపీ లేదా గొడుగు వేసుకోవటం, నూలు దుస్తులు ధరించడం, పల్చటి దుస్తులతో బయటకు వచ్చి పనిచేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి గ్రామంలో కూడా మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేవి విరివిగా విలేజ్ హెల్త్ క్లినిక్స్లో పెట్టడం జరిగింది. ఎక్కడైనా వీరు వడదెబ్బకు గురైనట్లు నీరసంగా కానీ, కండరాల నొప్పులు కానీ, శరీరంలో ఉన్న వైద్య సిబ్బందిని మీరు కన్సల్ట్ చేసినట్లయితే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందించి తగినటువంటి సెలైన్లు కూడా అందజేసి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పి మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం గవర్నమెంట్ సంస్థల్లో ఎవరి ఫోటోస్ ఉండాలి? Who is paying you అండి? సీఎం ఉండాలి. ఎవరిది ఉంది? Who is paying you? Is he paying you no? నార్మ్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నిట్లోనూ నార్మ్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయిగా. ఏ గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళదే ఉండాలి కదా. ఏం చేస్తారు? అందుకే ఇటు వద్దు అక్కడ వెళ్దాం అంటున్నారు. వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ టు చేంజ్ దిస్? ఇప్పుడు మేమిద్దరం సేమ్ సీరియస్ అన్నారు కదా. When are you going to change this? Do you know which government is right now?